హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలి, కానీ పాండమిక్ సిచ్యువేషన్స్ వలన నోటిఫికేషన్ అనేది ఏడాది చివరిలో రిలీజ్ చేశారు. సో ఇంతకుముందు 1 వీక్ ముందే నేను వీడియో అప్లోడ్ చేశాను. మనకి త్వరలో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అది కూడా మనకి 1 వీక్లోనే రాబోతుంది అని 21వ తేదీ రాబోతుంది అని చెప్పాను. బట్ ఇంకా లేట్ అయింది. 29వ తేదీ అంటే నేను చెప్పిన కంటే 1 వీక్ తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎనీవే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో నేను ప్రీవియస్గా చెప్పిన విధంగా మనకి 10,000 వరకు కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెంటేటివ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంతకుముందు చూసుకుంటే ఏ యొక్క నోటిఫికేషన్లో కూడా ఎస్ఎస్సి వారు రిలీజ్ చేసే నోటిఫికేషన్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, జేఈ కానివ్వండి, ఏ నోటిఫికేషన్ అయినా సరే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేయరు. సో లాస్ట్ ఇయర్ నుంచి మనకి టెంటేటివ్ వేకెన్సీస్ అయితే తెలియజేస్తున్నారు. అది కూడా మనకి మంచిదే. కానీ కొంతమంది క్యాండిడేట్స్ అనేది డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు టెంటేటివ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో క్యాండిడేట్స్ ఇది చూసేసి చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయనేది అప్లై చేయకుండా ఉండిపోతున్నారు చాలామంది. అలాగే కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ప్రీవియస్గా ఎక్కువ జాబ్స్కి అయితే రిలీజ్ చేశారు, బట్ ఈసారి మాత్రం తక్కువ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది క్లియర్గా గమనించాలి. ఏంటి అంటే మనకి జస్ట్ టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. ఈ వేకెన్సీస్ మారుతాయి. ఎప్పటి వరకు మారుతాయంటే మనకి ఎగ్జామినేషన్స్ జరగాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఇంకా ఉంది, ఇంకా 1 ఇయర్ పాటు జరుగుతుంది, ఇంకా 2 ఇయర్స్ పాటు కూడా మనకి జరగవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ అనేది, ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ సెలెక్షన్ జరిగేంత వరకు కూడా మనకి మధ్యలో ఇంకొక 6 నెలల వరకు గడువు తీసుకున్నా కూడా వేకెన్సీస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసే నాటికే 6,506 వేకెన్సీస్ని నోటిఫై చేశారు. ఆ నోటిఫై చేసిన వేకెన్సీస్ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇంకా వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం సెలెక్షన్ జరిగేంతలోపే మనకి అరౌండ్ 10,000 వరకు కూడా వేకెన్సీ అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 6,000తో కలుపుకొని 10,000 అనేది ఏర్పడతాయి. సో అప్పుడు మనకి మొత్తం నియర్లీ 10,000 వరకు కూడా వేకెన్సీస్కి 10,000 కూడా దాటవచ్చు, చెప్పలేం. సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు అప్లై చేసుకోండి. సో మీకు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లై చేయకుండానే తర్వాత మీరు బాధపడాలి, ఎందుకంటే వేకెన్సీస్ తర్వాత పెంచినప్పుడు మీరు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ఇప్పుడే అప్లై చేసి పెట్టుకోండి. వేకెన్సీస్ అనేవి తప్పనిసరిగా పెరుగుతాయి, ఇందులో ఎటువంటి డౌటు లేదు. వేకెన్సీస్ అనేవి 6,506 వేకెన్సీసే ఉండవు. వేకెన్సీస్ అనేవి తప్పనిసరిగా పెరుగుతాయి. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే మనకి గ్రూప్ బి గెజిటెడ్ వేకెన్సీస్ 250 ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వచ్చి 3,513. గ్రూప్ సి వచ్చి మనకి 2,743 వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ ఐడెంటిఫై చేశారు. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి తెలియజేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆ నోటిఫికేషన్ అనేది 29/12/2020 రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. 31 జనవరి 2021 31వ తేదీ వరకు, జనవరి వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజు పేమెంట్, ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/2/2021. అలాగే ఆఫ్లైన్లో మీరు చలాన్ జనరేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4/2/2021. అలాగే చలాన్ ద్వారా ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 6/2/2021. కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చి మనకి 29/5/2021 నుంచి 7/6/2021 మధ్యలో కండక్ట్ చేస్తారు. అలాగే టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4 ఇలా వాటి యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి. టైర్ 2 కూడా మనకి సిబిటీనే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ అనే పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిస్టేక్ అనుకుంటాను. ఈ డేట్స్ టైర్ 2, టైర్ 3, టైర్ 4 సంబంధించిన డేట్స్ వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చే శాలరీని బట్టి వేకెన్సీస్ని డివైడ్ చేశారు. అవి ఏంటివి అనేది చూద్దాం.
పే లెవెల్ 8 అంటే 47,600 బేసిక్ పే ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవి ఉన్నాయంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఈ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అప్ టు 30 years వరకు ఉన్న వాళ్ళు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బేసిక్ పే మనకి 47,600 ఇవ్వడం జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అందులోనే ఇవి. సో టీఏ, డిఏ, అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి స్టార్టింగ్లోనే మీకు అరౌండ్ 65,000 నుంచి 70 వరకు కూడా మనకి 70,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చి మనకి పే లెవెల్ 7 ద్వారా 44,900 బేసిక్ పే ఉన్న వేకెన్సీస్ ఏమున్నాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఇలా ఉన్నాయి. వీటికి మనకి ఏజ్ పక్కలో ఇచ్చారు, ఎన్ని సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. సో అన్ని వేకెన్సీస్ కూడా 30 years అప్ టు 30 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ మినిమం ఏజ్ మారుతూ వస్తుంది. సో మీకు ఏ పోస్ట్కి ఉంటుంది అనేది చూసుకోవచ్చు. అలాగే ఈ వేకెన్సీస్ని ఎక్కడ ఫిల్ చేస్తారంటే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉంటాయి. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో, అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బేసిక్ పే 35,400 ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చి మనకి అసిస్టెంట్, సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టరు, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసరు ఈ వేకెన్సీస్ అయితే మనకి బేసిక్ పే 35,400 వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఇవి క్యాగ్ ఆఫీస్లో, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో, అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్లో ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బేసిక్ పే 29,200 ఉన్నటువంటి వేకెన్సీస్ ఏమున్నాయంటే ఆడిటరు, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. క్యాగ్లో ఇతర సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్లో ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ 4 ద్వారా 25,500 బేసిక్ పే ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్తున్న ఏజ్ వచ్చి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ని ఏ డిపార్ట్మెంట్స్లో ఫిల్ చేస్తారు అనేది క్లియర్గా తెలుసుకున్నాము. అలాగే ఏజ్ డీటెయిల్స్ అనేవి కూడా మనము క్లియర్గా తెలుసుకోవడం అనేది జరిగింది. అలాగే ప్రజెంట్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టెంటేటివ్ వేకెన్సీస్ ఎన్ని అనేది తెలుసుకున్నాము. ఇప్పటివరకు నోటిఫై చేసింది వచ్చి 6,506 వేకెన్సీస్. ఇందులో గ్రూప్ బి గెజిటెడ్ వచ్చి 250, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వచ్చి 3,513, గ్రూప్ సి వచ్చి 2,743 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను మీకు ఆ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసేది ఎవరికి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని క్లియర్గా మీకు తెలియచేయడం అనేది జరిగింది. మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ఇక సో వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు చూడమని చెప్తున్నా అంటే చాలామంది డౌట్స్ మధ్యలోనే అడుగుతారు వీడియో పూర్తిగా చూడకుండా. వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. 1/1/2021 నాటికి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి. ఎవరైతే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా డిజర్బుల్ క్వాలిఫికేషన్గా ఏం అడిగారంటే సిఏ అడగడం జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. ఇప్పుడు నేను చెప్పిన కోర్సులు చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి
అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్లో 12th సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ద సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ చేసి, అలాగే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మ్యాథ్స్ సబ్జెక్ట్ 12th స్టాండర్డ్లో ఉన్నట్టు మ్యాథ్స్ సబ్జెక్ట్లో 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ చేసి స్టాటిస్టిక్స్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్లో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని పోస్టులకి ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ 2 వేకెన్సీస్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ మీరు అప్లైని చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి 1/1/2021 నాటికి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనేది. సో తర్వాత నేను సెపరేట్ వీడియోలో ఏ విధంగా ఎస్ఎస్సి సీజీఎల్కి ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపాయలు కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళు సదరన్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ వీళ్ళు సదరన్ రీజియన్ కిందకి వస్తారు. వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలి అని అడుగుతుంది. మొత్తం 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సర్వే బేసిస్ అనేది ఫాలో అవుతారు. అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఏదైతే ఆప్షన్ చూస్ చేసుకుంటారో ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి సెలక్షన్ ప్రాసెస్. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, అండ్ టైర్ 4 వచ్చి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అన్నిటికీ కూడా టైర్ 3 వరకు కంపల్సరీగా ఉంటాయి. బట్ టైర్ 4 అనేది కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది. వేరెవర్ అప్లికేబుల్ అయినటువంటి కొన్ని పోస్టులకు మాత్రమే టైర్ 4 అనేది ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా టైర్ 4 ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ టైర్ 1, ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మొత్తం ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి 100 మార్కులకు రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్కులకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో 1 అవర్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చి 2 మార్కులు ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 0.50 నెగిటివ్ మార్క్స్ అనేది ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1కు ఉంటాయి. ఇక టైర్ 2 విషయానికి వస్తే టైర్ 2లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది అన్ని పోస్టులకే ఉంటుంది. బట్ టైర్ 3, టైర్ 4 అనేది సెలెక్టివ్ పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 1 వచ్చి మనకి టైర్ 2లో పేపర్ 1 వచ్చి క్వాంటిటివ్ ఎబిలిటీస్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ 200 మార్కులు. పేపర్ 2 వచ్చి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ 200 మార్కులు. 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫర్ ఈచ్ పేపర్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ పేపర్కి 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక పేపర్ 3 వచ్చి స్టాటిస్టిక్స్. సో సెలెక్టివ్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ చూడవచ్చు మనకి టైర్ 1 అండ్ టైర్ 2 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టైర్ 1 అండ్ టైర్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ టైర్ 1 అండ్ టైర్ 1 పేపర్ 2 ఇన్ టైర్ 2. ఓకే, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది టైర్ 1లో, అలాగే టైర్ 2లో పేపర్ 2లో ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీలో ఉండదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. టైర్ 1 వచ్చి మనకి 0.50 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని ఆల్రెడీ మెన్షన్ చేశారు. టైర్ 2లో 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక ఇన్ టైర్ 2 పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్టులు. నేను ముందే చెప్పాను కదా, టైర్ 2లో పేపర్ 1 ఇక్కడ చూడండి, టైర్ 2లో పేపర్ 1 అయినటువంటి క్వాంటిటివ్ అబిలిటీస్,
పేపర్ 2 అయినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో ఇది అన్ని పోస్టులకి కంపల్సరీగా ఉంటుంది. అలాగే పేపర్ 3 అనేది టైర్ 2లో పేపర్ 3 ఏంటి, స్టాటిస్టిక్స్. ఇది ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఉంటుంది. అలాగే టైర్ 2లో పేపర్ 4 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించింది కదా, ఇది ఓన్లీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి మాత్రమే పేపర్ 4 అనేది ఉంటుంది. ఇది అన్నమాట. నెక్స్ట్ టైర్ 3లో మనకి ఏముంటుందంటే పెన్ అండ్ పేపర్ మోడ్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీ ఏదేని ఒక లాంగ్వేజ్లో మీరు రాయాల్సి ఉంటుంది. 2 లాంగ్వేజ్లో ఇంగ్లీషు మరియు హిందీ రెండిట్లోనూ రాస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒక లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ కానీ, ప్రైసెస్ కానీ, లెటర్ కానీ, అప్లికేషన్ కానీ మీరు డిస్క్రిప్టివ్ పేపర్లో రాయాలి. 100 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 1 అవర్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా, టైర్ 4లో మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఏ పోస్టులకు ఉంటుంది అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దేనికి ఉంటుంది, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ దేనికి ఉంటుంది అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీ ఉందో ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యాక్స్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అనేది చూడడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే అది ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది దేనికి ఉంటుందంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా దానికే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంటాయంటే వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ ఇవి ఉంటాయి. అలా ఈ ఏ పోస్ట్కి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి, అలాగే అసిస్టెంట్ ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ పోస్ట్కి ఈ వేకెన్సీస్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ సెలక్షన్ వచ్చి మనకి టైర్ 1, టైర్ 2 మరియు టైర్ 3 ఈ మూడు టెస్టులని బేస్ చేసుకొని టైర్ 1, అలాగే టైర్ 2, అలాగే టైర్ 3 ఈ 3 టెస్టులని బేస్ చేసుకొని మిమ్మల్ని ఫైనల్ మెరిట్లో వచ్చిన వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. అవి ఏంటివి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటికి 157 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. అలాగే 1600 మీటర్స్ అంటే 1 మైల్ రన్ అనేది ఉంటుంది. 15 మినిట్స్లో రన్ చేయాలి. అలాగే సైక్లింగ్ 8 కిలోమీటర్స్ సైక్లింగ్ అనేది ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వెయిట్ 48 కేజీస్ అనేది ఉండాలి. ఫిజికల్ టెస్ట్ ఫీమేల్స్కి విషయానికి వస్తే 1 కిలోమీటర్ రన్ 20 మినిట్స్లో చేయాలి. 3 కిలోమీటర్ సైక్లింగ్ వచ్చి 25 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పోస్ట్ ఏదైతే ఉందో దానికి హైట్ 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఉమెన్ 150 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ 76 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. దెర్ విల్ నో సచ్ రిక్వైర్మెంట్ అంటే చెస్ట్ ఫీమేల్స్కి ఇక్కడ చెక్ చేయరని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. విజన్ అనేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోస్ట్కి ఫర్ మెన్ అయితే 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ 76 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. విజన్ కరెక్ట్గా ఉండాలి అని మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.